మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీరు చెప్పండి. కాలేజీలో అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే చేశారు కదా సార్, దీనివల్ల ఏం ఉపయోగం జరుగుతుంది? ముఖ్యంగా ఏమంటే ప్రస్తుత రోజుల్లో ఏ యాక్సిడెంట్ లో చూసుకున్నా కూడా 16 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాలు ఈ మధ్య గ్యాప్ పిల్లలే ఎక్కువ మంది చనిపోవడము, లేకపోతే మంచాన పడ్డము ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే యూత్ ఈ ఆవేశంగా గానీ అగ్రెసివ్ స్పీడ్, ఓవర్ స్పీడ్ వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ల కంటే కూడా యూత్ చేసే యాక్సిడెంట్లే ఎక్కువ అవుతున్నాయి. దానికి తోడు వీళ్ళు బండ్లు ఆపడం లేదు. ఎక్కడైనా యాక్సిడెంట్ చేసి బండ్లు ఆపకుండా వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎవరైతే గురి అయింటారో ఆ వ్యక్తికి ఇబ్బంది పడిపోతున్నాడు. సో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ తీసుకొస్తే ఈ రోడ్ యాక్సిడెంట్లన్నీ కూడా జరగకోకుండా చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. దానికి తోడు హెల్మెట్ కూడా చాలా మంది వాడడంలే. ఈ హెల్మెట్ కూడా కొద్దిగా అవేర్నెస్ ఇస్తే బాగుంటది. టోటల్ మీద నేను యాక్సిడెంట్ ఫ్రీ డిస్ట్రిక్ట్ గా చేయాలని నా ఉద్దేశం. ఆల్మోస్ట్ స్కూల్స్ అన్ని కవర్ చేశాను. ఇక ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ చెప్తున్నాను. లాస్ట్ వీక్ నేను ఫాతిమా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాను. సేమ్ రోడ్ సేఫ్టీ గురించి చెప్పాను. ఇప్పుడు ఈ రోజు మన కేఎస్ఆర్ఎం కాలేజ్ కి వచ్చాను. ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ ఇస్తే బాగుంటుంది అని. ఎందుకంటే పేరెంట్స్, పిల్లలు అందరూ కూడా బాధ్యత తీసుకొని చేస్తేనే బాగుంటుంది. అందరిలో ఇంతమందికి చెప్పాము, కనీసం ఒక 10 మంది మారినా కూడా మనకు మారినట్టు ఉంటది అనే ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. నా చిన్న ప్రయత్నం.